అల్హమ్దులిల్లాహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహిల్ కరీం అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టికర్త, నిఖిల జగతికి యజమాని, పోషకుడు మరియు మానవుల యొక్క ఆరాధనలకు అర్హుడైనటువంటి సర్వ సృష్టికర్త దైవ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క అనుగ్రహముతో, ఆయన యొక్క కారుణ్యతో మనం ఇది 3వ ప్రోగ్రాంగా మనం చేసుకుంటున్నాము. ఇది పూర్తిగా దైవం మనకి ఇచ్చినటువంటి మన పాలిట ఒక వరం, ఒక కరుణ, ఒక అనుగ్రహం లాంటిది ఇది. దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి, సమయపాలన పాటించాలి, నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. అయితే ఈరోజు నేను మీ ముందు చెప్పబడినటువంటి విషయం శ్రద్ధగా ఆలకించండి ప్రతి ఒక్కరు కూడా. శుభకార్యము, అశుభకార్యము. ఏంటండి? శుభకార్యము, అశుభకార్యము అనేది అసలు ఉందా లేదా, ఉంటే ఏ కోణంలో ఉంది, లేకపోతే ఏ విధంగా లేదు అనేటటువంటి విషయాన్ని మీ ముందు చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఖురాన్ గ్రంథంలోని 67వ సూర ముల్క్లో అల్లాహ్ అంటున్నాడు మొదటి వాక్యంలో, ఎవరి చేతిలోనైతే విశ్వ సామ్రాజ్యాధిపత్యం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు. ఏముందన్నమాట? ఎవరి చేతిలోనైతే విశ్వ సామ్రాజ్యాధికారం ఉందో ఆయన ఎంతో శుభకరుడు. ఎవరు? అల్లాహ్. సృష్టికర్తయే శుభకరుడు అయినప్పుడు అశుభం ఉందా? దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు శుభము, అశుభము, కీడు, మేలు ఇవన్నీ కూడా అది వాస్తవాన్ని తెలుసుకోం, కానీ ఉందని మాత్రం చాలా బలంగా నమ్ముతాడు. ఎంత బలంగా నమ్ముతామంటే దేవుడి మీద కంటే ఎక్కువగా నమ్మకం వీటి మీద మనకు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వాస్తవాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఆలకించండి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అర్థమవుతుందా? ఏంటి చెప్పే అంశం పేరు చెప్పండి ఒకసారి. శుభకార్యము, అశుభకార్యము. దాని వాస్తవికతని మీ ముందు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ ప్రపంచంలో శుభకర వస్తువులు, అశుభకర వస్తువులు లేవండి. అదేంటంటే బాబు గోల్డెన్ కీళ్ళు ఉన్నాయి కదా, ఈ లేని చెప్తున్నాం కదా, దాని గురించి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఉదాహరణకి అగ్ని ఉందండి. అగ్ని శుభమా అశుభమా అండి? ఇప్పుడు అగ్ని ఉంది, వంట చెరుకుగా వాడుతున్నాం, చలిమంటగా వాడుతున్నాం, పూర్వకాలంతో కదా రైలు బండ్లు అయితే కూడా వాడేవారు. ఇదంతా శుభమే కదా. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏమైంది? శుభమైంది. ఒకవేళ అదే అగ్నిని ఎదట వాడి యొక్క కుప్పలను పెడతాను, ఎదట వారి యొక్క ఇల్లును పెడతాను అనుకోండి, అదేమైంది? అశుభమైంది. ఇప్పుడు అగ్ని స్వాభావికంగా శుభము అశుభము కలిగి ఉందా? దానిని వినియోగించడంలో జరిగిందా? అదండి అర్థమైందండి. అగ్ని స్వాభావికంగా మంచిది కాదు, చెడ్డది కాదు. అగ్ని అంతే. నువ్వు కంపను పెట్టమని పెడితే కుంపటే, అంటే అన్నం పెట్టమని నువ్వు పెడితే రెండు నీ చేతిలో ఉన్నాయి. కాబట్టి స్వాభావికంగా అదేమీ చేయదు, నువ్వు వినియోగించిన దాని ప్రకారంగా చేస్తుంది. కరెక్టే కదండి? జాగ్రత్తగా అర్థం చేసుకో, ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అలాగే కత్తి ఉంది. కత్తిని మీరు అక్కడ పడేసేది, అది మీకు లాభం చేస్తుందా? లాభం చేయదు, నష్టం చేయదు. ఆ కత్తిని ఎవరైతే ఫ్రూట్స్ కోసుకోవడానికి, పళ్ళను కోసుకోవడానికి, కూరగాయలు కోసుకోవడానికి వినియోగించుకున్నారనుకోండి, అది మన పాలిట ఏమైంది? శుభకరమైంది, లాభమైంది. అదే కనుక దానికి మనం ఏ ప్రాణం తీయటానికో వేరే ఇతర నష్టం కలిగించడానికి వాడేమనుకోండి, అదేమైంది? అది అంటే కత్తి అశుభమా
వినియోగించిన దాన్ని బట్టి అశుభమైందా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనిషి సృష్టించినటువంటి ప్రతి వస్తువు పట్ల కూడా ఇదే భావన వస్తుంది. ఇప్పుడు అర్థమైంది, ఒక శుభము, ఇది మానవుడు వస్తుంది. సరే, రెండో విషయం ఏంటి? దేవుడు సృష్టించినటువంటి విషయాల వైపు నాకు ఒక్కసారి ఆలోచిద్దాం. అంధకారం అంటే ఏంటంటే అర్థం? చీకటి. చీకటి స్వతహాగా నష్టం అంటే అది లాభమా? లాభమో కాదు, నష్టము కాదు. స్వాభావికంగా అది లాభాన్ని చేయదు, నష్టాన్ని చేయదు. కానీ ఒక వ్యక్తి ఆ చీకటిని దొంగతనానికి ఉపయోగించుకున్నాడు, లేదా అశ్లీలానికి ఉపయోగించుకున్నాడు. అది అతని పాలిట ఏమైంది? అశుభమైంది. అదే రాత్రిని ఒక వ్యక్తి ప్రశాంతంగా పడుకోవడానికి ఉపయోగించుకున్నాడు, మరొక వ్యక్తి ఆరాధన చేయడం కోసం ఉపయోగించుకున్నాడు. రాత్రి ఇద్దరికి ఒకటే. కొంతమంది దాన్ని చెడుగా ఉపయోగించుకున్నారు, కొంతమంది దాన్ని, ఎవరైతే ఆ రాత్రిని పడుకోవటానికి విశ్రాంతిగా వాడుకున్నారో అతని పాలిట శుభకార్యమైంది. ఎవరైతే ఆరాధన కోసం దాన్ని వాడుకున్నారో ఆ రాత్రి అతని పాలిట పుణ్యకార్యము అయ్యింది. అర్థంగా నేను చెప్పింది? ఇప్పుడు మీరు ప్రతిదీ ఆలోచించుకుంటే ప్రతి దాంట్లో మనకి ఇదే కనిపిస్తుంది. ఏమిటి? దేవుడు సృష్టించిందైనా సరే, మానవుడు సృష్టించిందైనా సరే, స్వాభావికంగా శుభము అశుభము లేదు. కానీ వాటిని వినియోగము దుర్వినియోగములోనే శుభము అశుభము ఉన్నది అనేది అర్థమవుతుంది. అర్థమైందండి? ఏం అర్థమైనప్పుడు కొంచెమైనా అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనకు తెలియక శుభకార్యం అశుభకార్యం విషయంలో చాలా సెంటిమెంటల్గా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎంత దేవుని నమ్మినప్పటికీ కూడా మనం చాలా విషయాల్లో ఇలా వెనకబడిపోయి ఉంటాం. కాబట్టి సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు, భూమి ఆకాశాన్ని సృష్టించాడు, ఇందులో జంతువులను సృష్టించాడు. అవునండి కాదండి? అన్నిటిని ఆయన సృష్టించిందే కదా. చూడండి, మనం ఆలోచనలో ఎలా ఉందో దాని ప్రకారం శుభం అశుభం ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిల్లి అక్కడ ఉంది, అది స్వాభావికంగా మనకు నష్టాన్ని చేకూరుస్తుందండి? లేదు. పోనీ లాభాన్ని చేకూరుతుందా? చేకూర్చదు. కానీ దాని పట్ల మనకు ఉండేటువంటి ఆలోచన ప్రకారంగా మనం ఏమంటాం? పిల్లి ఎదురొచ్చింది వెళ్ళకూడదు, పొల్లల మొప్ప ఎదురొచ్చింది వెళ్ళకూడదు అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడుంది? స్వాభావికంగా అందులో ఉందా, మన ఆలోచనలో ఉందా? అదండి, శుభము అశుభం ఎక్కడుంది? ఆలోచనలో ఉంది, కానీ ఆ వస్తువులో లేదు. చూడండి, ఎవరు ఇక్కడ అంతమంది సోదరిమణులు ఉన్నారు, ఫ్రిడ్జ్లో ఉన్న నిమ్మకాయ తీసుకొచ్చి టకటకా కోసి పులిహోర ఉండేయగలరు. అదే గుమ్మం ముందు నిమ్మకాయ ఉంది, గుమ్మం దాటి పెట్టగలరు. చూసారా? ఫ్రిడ్జ్లో ఉన్నది అదే నిమ్మకాయ, గుమ్మం బయట ఉన్నది అదే నిమ్మకాయ. ఇది కోసిన ఆరసం అవుతుంది, అందులో కోసిన ఆరసం అవుతుంది కదా. చల్లగా ఉండొచ్చు, కొంచెం వేడిగా ఉండొచ్చు, అంతే అంతే కదా. కానీ వచ్చేది రెండింటిలో రసమే. కానీ స్వాభావికంగా నిమ్మకాయలో లాభము లేదు, నష్టము లేదు. ఫ్రిడ్జ్లో నిమ్మకాయ పోయటానికి మీకు గుండె దగ్గర ఉంది, చేతను పట్టుకుంటారు. గొమ్ములో నిమ్మకాయ తీయడానికి గుండె చేరిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు స్వాభావికంగా శుభము అశుభం అర్థమవుతుందండి. కాబట్టి ఏం మారాలో చూసుకోండి. మరి ఆ వస్తువుని మార్చాలా, మన ఆలోచనలు మార్చాలా అనేది ఒక్కసారి ఆలోచిస్తే చాలా సులువుగా అర్థమైపోతుంది అనమాట. ఏమంటే కాబట్టి దేవుని యొక్క వాక్యాలు చదువుకుంటే మీకు స్వస్థత చేకూరుస్తుంది అని చెప్తున్నాడు. మరేమో ఆ రచ్చరేఖల మీద, ఆ బూడిద గుమ్మడికాయల మీద, ఆ నిమ్మకాయల మీద, ఆ పట్టికల మీద, ఆ ఎర్రగొడ్ల మీద ఇవన్నీ తీసుకెళ్ళి సూర్యుకు వేలాడదీస్తూ ఉంటాం. అవి స్వాభావికంగా లాభాన్ని ఇవ్వలేవు, నష్టాన్ని ఇవ్వలేవు. మీరు ఎంతో పవిత్రంగా మిమ్మల్ని రక్షిస్తుందని ఎన్ని రకాలు ఇక్కడ అట్టుకున్నదనుకోండి, ఎలకొచ్చి ఎత్తుకుపోద్ది. అవునా కదా? ఆ ఎండిమిరపకాయ ఎలక ఎత్తుకుపోద్ది, మీరు భయపడతారు, ఆ ఎలక భయపడదు. చూడండి, మన ఆలోచన విధానం మారాలండి. దేవుని నమ్మేసామంటే నమ్మకం కాదు అది. దీని ప్రతి విషయంలో ఆలోచించాలి. ఇక ఈ వేటనైతే ఏదైతే దేవుడు సృష్టించాడో ఆ దేవుడే ఎవరు సృష్టించాడండి? మానవుని సృష్టించింది ఎవరు? సృష్టిని సృష్టించిన సృష్టికర్తే కదా. మరి దీని గురించి కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. మానవుని సృష్టించాడు,
అతనికి చూడటానికి కళ్ళనిచ్చాడు, వినటానికి చెవులనిచ్చాడు, ఆలోచించడానికి హృదయాన్ని ఇచ్చాడు. ఏమండి? ఇప్పుడు చూడండి మీరు, కళ్ళతో ఏం చేస్తాం? చూస్తాం. చెవితో ఏం చేస్తాం? వింటాం. హృదయంతో ఏం చేస్తాం? నిర్ణయం తీసుకుంటాం. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అవునండి? ఇప్పుడు చూడండి, కళ్ళు స్వాభావికంగా లాభాన్ని కానీ నష్టాన్ని కలిగిస్తాయా? చెవులు స్వాభావికంగా లాభానికి నష్టాన్ని కలిగిస్తుందా? లేదు. కంటి యొక్క ఉద్దేశం ఏమిటంటే చూపించడం. మనకి చూపులో శుభము అశుభము ఉంది, కానీ చూపులో లేదు. అంటే చూపించే విధానం, కంటి దృష్టి చూపించటం వరకే. నువ్వు చూసే దృష్టిని బట్టి అది శుభము అశుభం కింద మారిపోతుంది తప్ప స్వాభావికంగా కంటి చూపు మనల్ని లాభాన్ని చేయదు, నష్టాన్ని చెయ్యదు. అలాగే నువ్వు వినేటటువంటి మాట, ఇప్పుడు ఏ మాట వింటున్నాం మనం? మంచి మాట వింటున్నాం. ఇది మనల్ని ఏం చేస్తుంది? మంచి వైపు నడిపిస్తుంది. నువ్వు చెడు తిన్నావు అనుకో, అది ఎటువైపు నడిపిస్తుంది? చెడు వైపు నడిపిస్తుంది. వినికిడిలో తప్పు కాదు, విని తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉంది. అలాగే హృదయం ఉంది, ఆలోచిస్తాము. ఆలోచించడంలో హృదయం యొక్క ఉద్దేశం అంటే ఆలోచించడమే. నిర్ణయం తీసుకునే దాని ప్రకారంగా అది శుభమో అశుభమో అనేది అవుతుంది. కంటి చూపులో కానీ, వినికుడిలో కానీ, హృదయంలో కానీ లోపము, శుభము అశుభము లేదు. దాన్ని చూసిన దాని ప్రకారంగా, విన్న దాని ప్రకారంగా, ఆలోచించిన దాని ప్రకారంగా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలలో శుభము అశుభము ఉంది. స్వాభావికంగా అది ఉందా లేదండి? స్వాభావికంగా అశుభము శుభము లేదు. అర్థమైందండి? ఎన్ని విషయాలు ఎన్ని కోణాల్లో చెప్పుకొస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం సర్వసాధారణంగా నమాజులు చేస్తున్నాము, ఉపవాసాలు పాటిస్తున్నాము, దాన ధర్మాలు చేసుకుంటున్నాము. కానీ నమ్మకం ఎంత ఉందో, నమ్మకము కంటే మూఢనమ్మకం ఎక్కువగా ఉంది మనకి. నమ్మకం కంటే ఏంటండి? మూఢనమ్మకం ఎక్కువ ఉంది. ఈవేళ ఆధ్యాత్మికత అంటేనే మూఢనమ్మకాలకు నిలయంగా మారిపోయింది. చూసారా? అందుకని దేవుడు నమ్మనటువంటి నాస్తికులు కూడా అంటూ ఉంటారు, ఆధ్యాత్మికత, దేవుడు, ధర్మం అంటే విరక్త కలిగి ఉన్నారు. ఈ ప్రజలు దేవుని పేరుతో చేసేటటువంటి కార్యాలను, పనులను చూసి. ఇది అవునా కాదండి? మనలో ఉన్న దురాచారాలే వాళ్ళని దేవుడి గురించి ఆలోచించడానికి కూడా చేసేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించాలి, తగిన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మనము ధార్మికంగా ఎదగలేము. ఒక విషయం చెప్తున్నా చూడండి, చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. పించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక శక్తి ఉంది. నేను నా ముఖాన్ని ఆయన వైపు తిప్పుకుంటున్నానని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు? ఇబ్రహీం గారు. ఇప్పుడు ఈ సృష్టి ఆయన పైన ఏమైంది? శుభమైందా అశుభమైందా? శుభము అయ్యింది. ఆయన ఈ రాత్రి పగలు ఈ కాల భ్రమణ చక్రాన్ని చూసి ఏమంటున్నాడు? దీన్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు అని, దాని వైపునకు నేను మరలుతున్నానని నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా అతను ఏమయ్యాడండి? విశ్వాస అయిపోయాడు. విశ్వాసుల యొక్క నాయకుడి స్థానానికి ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆ సృష్టి ఏమైంది? అతని పాలిట శుభము అయ్యింది, శుభకార్యము అయ్యింది. అయితే ఎవరైతే ఇదే సృష్టిని చూశారో వాళ్ళ పరిస్థితిని కూడా ఖురాన్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు. కొంతమంది ఏమంటున్నారు? మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే చచ్చిపోతాం. అంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే చచ్చిపోతాం, దేవుడు లేడు, ఏమీ లేడు. ఏంటి? గాలికి పుట్టాం, గాలిలోనే కలిసిపోతాం, మాకు మరో జీవితం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈ సృష్టి బాధ్యత ఏమైంది? శుభమైందా శుభమైందా? అశుభమైంది. ఇబ్రహీం గారికి ఏమైంది? శుభమైంది. వీళ్ళకి ఏమైంది? అశుభమైంది. సృష్టి స్వతహాగా శుభము అశుభము కాదు, దాని ప్రకారం ఆలోచించిన దాని ప్రకారంగా ఏమైంది? ఒక వ్యక్తికి శుభకార్యమైంది, మరొక వ్యక్తికి అశుభకార్యము అయ్యింది. ఇప్పుడు అర్థమైందండి? శుభకార్యము అశుభకార్యం యొక్క వాస్తవికత అర్థమైందండి? ఇప్పుడు మనలో ఉండేటువంటి అశుభాలు ఎన్ని ఉన్నాయి?
శుభం కంటే అశుభాలతో నిండిపోయి ఉన్నాం మనం. ఆ హృదయాన్ని అంతా ఖాళీ చేయాలా వద్దా? ఆ హృదయాన్ని ఖాళీ చేసేటటువంటి వచనం పేరే లా ఇలాహ ఇల్లల్లా. ఏంటండి అది? అంటే అర్థం ఏంటండి? ఆరాధ్యుడు లేడు అని. చూడండి, దాని యొక్క వాస్తవికతను చెప్పేసి ముగించేస్తాను చివరి మాటగా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పూజించండి అని చెప్పేచ్చు కదా. లా ఇలాహ ఒక భాగము, ఇల్లిల్లా మరొక భాగము, రెండు భాగాలు చెప్పాడు. లా ఇలాహ అంటే అర్థం ఏంటి? లేవు లేడు, అనేక దైవాలు లేరు లేవు అనేది ముందు. ఆ తర్వాత ఇల్లల్లా సృష్టికర్త ఒక్కడే. ముందేం చేయమంటున్నాడు? ఖాళీ చేయమంటున్నాడు. మన యొక్క హృదయము దేంతో కల్తీ అయిపోయింది? అనేక దేవుళ్ళు అనేటటువంటి భావనతో, అనేక శుభాలు అశుభాలు అన్ని మిక్సింగ్ అయిపోయినటువంటి కల్తీతో హృదయం అనేది మిక్సింగ్ అయిపోయి ఉంది. దీన్ని మీకు వివరంగా అర్థం చేయాలని చెప్పాలంటే చూడండి, ఒక గ్లాసులో నెంబర్ 1 పాలు ఉన్నాయి, ఏమండి కేంద్రం పాలు ఉన్నాయి, మరొక గ్లాసులో నీళ్లు నరకలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలని ఈ గ్లాసులో పోయాలంటే ఏం చేయాలి? గ్లాసుని శుభ్రం చేయాలి. ఆ తర్వాత స్వచ్ఛమైనటువంటి పాలని అందులో పోయాలి. ఒకవేళ మరి పాలు మంచివే కదా, ఇవి ఇందులో పోసేస్తే పాలు కల్తీ అయిపోతాయి. 40 లీటర్ పాలలో 4 చుక్కలు విషం వేసామనుకోండి, పాలు అవుతే విషం అవుతుందా? విషమే అవుతుంది. సృష్టికర్త కూడా అదే అంటున్నాడు, నన్ను ఆరాధించిందని చెప్తున్నా. మీ హృదయంలో ఉన్న కల్తీని తీసేయండి. దేవుడు అంటే మానవుడు, అన్నీ దేవుడే, అన్ని లాభ నష్టం చేకూర్చేస్తాయి అనేటటువంటి మీ హృదయ కల్తీని ముందు లా లేవు లేడు ఇలాహ అనేకమైనటువంటి లాభ నష్టాలు చేకూర్చేవి ఇల్లల్లా ఒక్క సృష్టికర్త తప్ప, వాటిని తీసేయండి, దీనిని వేయండి అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని అలాగుంచి దీన్ని ఇలా వేస్తున్నాము. అందుకే మనలో మూఢనమ్మకాలు దూరం అవటం లేదు. అర్థమైందండి? అశుభం అనేది దూరం అవటం లేదు. ఈ రోజు కూడా ఎదురెళ్తాము, ఈ రోజు కూడా ఎదురెళ్ళే వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ ధర్మం ఏం చెప్తుంది? బిస్మిల్లా అల్లాహ్ పేరుతో ప్రయాణం చేస్తున్నాను. కాస్త వచ్చిన వాడైతే బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హవల వలా ఖువత ఇల్లా బిల్లాహ్ అని దువా చేసుకుని వెళ్ళమంది, లేదా బిస్మిల్లా అని బయలుదేరమంది. మన యొక్క నమ్మకము, ఒకవేళ ప్రయాణం చేసాం, సరే ఇంతకీ భార్యో కూతురు ఎదురొచ్చింది, రోడ్డు మీదకి వెళ్ళేవాడికి పొల్లమ్మ ఎదురొచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. లేదా నల్ల పిల్లి ఎదురొచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అన్నీ ఉన్నాయి లేదా? మూఢ నమ్మకాలతో మనం మునిగిపోయి ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు లా ఇలాహ, ముందు మీ మూఢ నమ్మకాలు తీసేయండి, ఇల్లల్లా స్వచ్ఛమైనది. కాబట్టి శుభము అశుభము అనేది ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి ఫైనల్గా. మీరు తీయటం తర్వాత తిరగండి, ఉందా లేదా? కాబట్టి మన ఆలోచన మారాలి, మన విధానం మారాలి, పద్ధతిని మనం మార్చుకోవాలి, మన నడవడికని మన ప్రవర్తనని మార్చుకోవాలి తప్ప దైవంపై భరోసా అంటే అది. అర్థమైందండి? కాబట్టి ఇది ఈరోజు శుభకార్యము అశుభకార్యం యొక్క వాస్తవికతను చెప్పే ఉద్దేశంతో మీ ముందుకి హాజరయ్యాను. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకున్నారు కదండి. ఇప్పుడు మనం ఒక రంజాన్ నెలలోనే మన ఇష్టాన్ని దేవుని యొక్క ఇష్టాన్ని సమర్పిస్తాం, మిగతా నెలలో మన ఇష్టం. అవునా కదా? రంజాన్ నెలలో సూర్యోదయం మొదలుకొని అంటే తెల్లవారుజాము మొదలుకొని సూర్యాస్తమయం వరకు తినము త్రాగము, దేవుడు చేద్దామన్న పని ఏ పని కూడా మనం చేయకుండా నెలలాడు మాత్రం మానేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మామూలే. చంద్రుడు కనబడితే మూసేస్తాం, చంద్రుడు కనబడితే వదిలేస్తాం. ఇది మన యొక్క ఉపవాసం. అది కాదండి. ఇప్పుడు తెలుసుకున్నటువంటి శుభాలు అశుభాల యొక్క వాస్తవికతను తెలుసుకుని హృదయాన్ని ఆ విధంగా మలుచుకుంటే గనక మన యొక్క నడవడిక, మన యొక్క మాట తీరు అన్నీ కూడా బాగుంటుంది. ఇది ధర్మ రక్షణ. దీన్ని మనం సర్వసామాన్యం చేస్తే ఈ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇది మనం సర్వసామాన్యం చేయకపోతే ఆ ధర్మం మనపై పెత్తనం చెల్లాయిస్తుంది. ఇది ఈరోజు యొక్క సారాంశం. అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా చెప్పే కంటే వినే కంటే
విన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆచరణ శక్తిని, సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని మనందరికి ప్రసారించుగాక. మనందరికి ఆరోగ్యాన్ని ప్రసారించుగాక, స్వస్థతను చేకూర్చుగాక. ఆమీన్. వాఖిర్ దవానా సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏమండి, ఇప్పుడు ఏమన్నా అర్థమైందా? ఈ అంశం మీద మీకు ఏమనిపించింది? కొన్ని 2-3 విషయాలు చెప్పండి సోదరిమణులు.